విమెన్స్ క్రికెట్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ న్యూస్. క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే విమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు వానగండం తప్పింది. 5 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. నవీ ముంబై స్టేడియంలో వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. జెమిమా బ్యాటింగ్ పై భారత్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇంకా చెప్పాలంటే గంపెడు ఆశలు పెట్టుకుంది. ఎవరు ఎలా ఆడబోతున్నారనేది ఒకెత్తైతే కనుక జెమిమా ఈరోజు తన పర్ఫార్మెన్స్ ఏ స్థాయిలో చూపించబోతుందనే ఆసక్తి నెలకొంది. తొలి టైటిల్ కోసం టీమిండియా ఎన్నో ఆశలు పెట్టుకుంది. మరి ముఖ్యంగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం సౌత్ ఆఫ్రికా ఇటు టాస్ గెలిచింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సౌత్ ఆఫ్రికా వన్ ద టాస్ అండ్ ఆఫ్ టు బాల్ ఫస్ట్. ముందుగా బౌలింగ్ వేయాలని చెప్పి నిర్ణయించుకుంది. అంటే ఇటు టీమిండియాకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అనే చెప్పుకోవాలి. అదేంటి సచిన్, మనం ఫస్ట్ బ్యాటింగ్కి వెళ్తే ఎలా పాజిటివ్ అట్మాస్ఫియర్ అనుకోవచ్చు? ఇక్కడ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ మనం ఇక్కడ బౌలింగ్ తీసుకున్నాం అనుకుందాం. బౌలింగ్కి వెళ్ళుంటే 50 ఓవర్లు ఫీల్డ్ మీద ఉండాలి. అంటే 50 ఓవర్లు అలసిపోయి ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ ఒక కాస్త గ్యాప్ తీసుకుని వెంటనే మళ్ళీ మన బ్యాటింగ్కి వెళ్ళాలి. అంటే అలసటతో కాస్త హై స్కోర్ వచ్చిందనుకోండి, కొట్టడం కాస్త ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది, అలసిపోయే అవకాశం ఉంటుంది. అంతే కదా, జస్ట్ నార్మల్గా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఎందట్టు ముంబై కండిషన్స్కి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. అండ్ ప్రస్తుతం బౌలింగ్కి సంబంధించి కాస్త ఇప్పుడు ఇబ్బంది అయ్యే అవకాశం ఉందా? ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఎందుకంటే ఇప్పుడే వాన పడింది కాబట్టి వాన పడిన నేపథ్యంలో బాల్కి సంబంధించి టర్న్ అయ్యే అవకాశాలు అఫ్కోర్స్ ఎంత కవర్ చేసినా అవుట్ ఫీల్డ్ మీద ఇంపాక్ట్ చూపించవచ్చు. అవుట్ ఫీల్డ్ మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. సో భారత్కి కలిసి వచ్చే అంశం ఉండడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకంటే అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒకవేళ సిక్సర్స్ కొడితే ఓకే, లేకపోతే బౌండరీస్కి వెళ్దాం అనుకుంటే అవుట్ ఫీల్డ్ ఇంకా చిత్తడిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్కి ఇంకా డబుల్ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. సో నాతో పాటు మీరు కూడా జాయిన్ కంటే మీరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి. జయహో జెమిమా అంటోంది ఈరోజు భారత్ అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో భారత్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వబోతోందా? నిర్మోహమాటంగా నిస్సంకోచంగా అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఇటు విమెన్స్ క్రికెట్కి సంబంధించి రోజు మాట్లాడుకున్న సందర్భం అఫ్కోర్స్ ఆలస్యమైనప్పటికీ కూడా టాస్ ఇటు భారత్ ఓడిపోయినప్పటికీ కూడా ఇది ఒక కలిసి వచ్చే అంశం. రైట్, టీమ్స్ కూడా ఫిక్స్ అయిపోయాయి. ఇటు విమెన్ క్రికెట్కి సంబంధించి షెఫాలి వర్మ, స్మృతి మంధానా వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. అలాగే జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, అలాగే రీచా ఘోష్, అమన్జోత్, అలాగే రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్ వీళ్ళందరూ కూడా ఈరోజు మ్యాచ్లో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇది ఇండియన్ టీమ్స్కి సంబంధించి ఇండియన్ స్క్వాడ్. దాంతోపాటు ఇటు సౌత్ ఆఫ్రికాకి సంబంధించి మాట్లాడుకుంటే కనుక లారా ఉన్నారు, తజ్వీన్ ఉన్నారు, అలాగే అనికా బోష్, దాంతోపాటు మరికొంతమంది కూడా దాదాపుగా ఇక్కడ లూజ్ ఉన్నారు, మ్యారిజాని కాప్ ఉన్నారు, సినాలో ఉన్నారు, అనేరి ఉన్నారు, అలాగే చోల్కి సంబంధించి చోలే ట్రెన్, ఇలా దాదాపుగా 11 మంది కూడా వాళ్ళు కూడా ఒక టీమ్ ఒక స్ట్రాంగ్ టీం కనిపిస్తోంది సౌత్ ఆఫ్రికాకి సంబంధించి కూడా. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు బ్యాటింగ్కి సంబంధించి ఆఫ్కోర్స్ ఓపెనర్స్గా వెలుదిరిగే అవకాశం కనిపిస్తోంది. ఎవరు? స్మృతి మందానాకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో స్మృతి మందాన అలాగే షెఫాలి వర్మ. సో వీళ్ళిద్దరూ అవుట్ అయిన తర్వాత అఫ్కోర్స్ త్వరగా వికెట్ పడకూడదని కోరుకుందాం. ఒకవేళ వికెట్ పడిన తర్వాత కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. సో ఈ క్రమంలో ఇప్పుడు బౌలింగ్కి వాళ్ళు వెళ్ళబోతున్నారు. ఇటు భారత్ కొంచెం కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉంటుంది. ఎంత బౌండరీస్ కొట్టినా కూడా బౌండరీస్కి అంత సపోర్టివ్గా ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం మాట్లాడుకున్నట్టు అవుట్ ఫీల్డ్ అంతా చిత్తడిగా ఉంటుంది కాబట్టి ఇంకా తడితడిగా ఉంటుంది. వీళ్ళు బౌండరీస్ కొడదాం అనుకుంటే బాల్ అంటే ఫీల్డింగ్కి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. రిమెంబర్, అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా అటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కాస్త మాయిస్ట్ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి పిచ్ మీద అనుకున్నంత సిచ్యువేషన్స్ ఉండకపోవచ్చు. బాల్ అనుకున్నంత టర్న్ అవుతుందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి అండ్ మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈరోజు మ్యాచ్ భారత్ గెలిచేందుకు అవకాశాలు ఏ స్థాయిలో ఉన్నాయని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఇంకా ఇంట్రెస్టింగ్గా చెప్పాలంటే ఇది భారత్కి కలిసి వచ్చే అంశమే. ఎందుకంటే మనం హై స్కోర్ కనుక వచ్చింది అనుకుందాం, అంటే ఫస్ట్ టాస్ గెలిచి భారత్ కనుక బౌలింగ్ తీసుకొని ఆ చేసింగ్ కనుక వెళితే ఆ హై స్కోర్ని చేసే ప్రయత్నంలో భాగంగా, ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఈ అంశానికి సంబంధించి ఇటు క్రికెట్ విశ్లేషకులతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళకు చెప్పడం జరిగింది, ఒకవేళ భారత్ కనుక ఫస్ట్ బ్యాటింగ్కి వెళితే ఎలా ఉంటుందంటే అదే బెస్ట్ ఆప్షన్ అనే అర్థం వచ్చిన వాళ్ళు చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఇటు ఒక హై స్కోర్ కనుక ఇచ్చేసా అనుకున్నాం, ప్రెషర్ ఉండదు.
ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ కాబట్టి ఫ్రీగా హ్యాపీగా ఆడుకోవచ్చు, ఎందుకంటే ఎటువంటి ప్రెషర్ ఉండదు. మరి ముఖ్యంగా మెల్లిగా కుదుటపడి ఆడుకుని భారీ షాట్స్కి వెళ్లకుండా ఫస్ట్లోని ఒక హై స్కోర్ కనుక, అంటే 330 340, ఎందుకంటే అదేం సాధారణమైన మ్యాచ్, లాస్ట్ మ్యాచ్. మరీ ముఖ్యంగా ఇటు హర్మన్ప్రీత్ కౌర్కి సంబంధించి మాట్లాడుకోవాలి ఆ మ్యాచ్ గురించి. అఫ్కోర్స్ జెమిమా తన పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ ఇటు హర్మన్ప్రీత్ తనిచ్చిన ఆ పార్ట్నర్షిప్ అది అమోఘం, అజేయం అంతే అది. సో అలాంటి పార్ట్నర్షిప్కి సంబంధించి ఈ రోజు కనుక మళ్ళీ బిల్డప్ అయితే, అంటే స్మృతి మందానాతో పాటు షఫాలి వర్మ వీళ్ళిద్దరూ కూడా ఒక హై స్కోర్ని, అంటే ఫస్ట్ వికెట్కి ఒక కనీసంలో కనీసం ఒక 100 రన్లు స్కోర్ బోర్డు మీద పెట్టారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు సౌత్ ఆఫ్రికాకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ తర్వాత వచ్చే హర్మన్ప్రీత్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఒకవేళ ఫస్ట్ వికెట్గా షఫాలి అయిపోయినా లేకపోతే స్మృతి మందాన అయిపోయినా వీళ్ళిద్దరూ ఫస్ట్ వికెట్ పడిపోయిన తర్వాత కూడా జమీమాని దించితే, ఎందుకంటే లాస్ట్ టైం అదే మాట్లాడుకోవడం జరిగింది. జమీమా కూడా ఇంట్రెస్టింగ్గా ఏమంది, అసలు నేను వస్తాననుకోలేదు, సడన్గా నన్ను వెళ్ళమని చెప్పారు, నేను వెళ్ళానంటూ చెప్పుకొచ్చింది. సో ఇలా సడన్ సర్ప్రైజ్గా ఒకవేళ జమీమా కాకుండా హర్మన్ప్రీత్ ఈసారి సడన్ సర్ప్రైజ్గా దిగింది అనుకుందాం. అటు వాళ్ళిద్దరూ కూడా ఒకరు దూకుడుగా ఆడుతూ, ఒకరేమో స్కోర్ బోర్డ్ని మెల్లిగా కదిలిస్తూ, ఇంకొకటి సపోర్టివ్గా అనదర్ హ్యాండ్లో ఉన్నారనుకుందాం. అప్పుడు స్కోర్ బోర్డ్ మీద హై స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ కప్ కోసం భారత్ ఎదురు చూస్తున్న క్రమం, ఎందుకంటే ఉద్వేగ క్షణాలను చూసింది. మహిళలకు సంబంధించి మహిళ క్రికెట్ కప్లు భారత్ చరిత్ర సృష్టించబోతోందా? ఎస్, అవుననే మాట వినిపిస్తోంది. ఈరోజు షఫాలి వర్మ, స్మృతి మందానా, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, రిచా ఘోష్, అమన్జోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీచరణి, రేణుకా సింగ్ ఠాకూర్ వీళ్ళందరూ కూడా తమ సత్తా వాళ్ళ కెరియర్లో గుర్తుండిపోయే రోజు కోసం వెయిట్ చేస్తున్న క్రమం. వాళ్ళ కెరియర్లో మరుపురాని క్షణం కోసం వాళ్ళందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న క్రమం. సౌత్ ఆఫ్రికా విమెన్ టీం కూడా చాలా పక్కడ్బందీగాని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది అనే చర్చ జరుగుతోంది. సో ఈ క్రమంలో ఏం జరగచ్చు, ఎందుకంటే బెంచ్లో స్నేహరాణ ఉన్నారు, హలీన్ డియోల్ ఉన్నారు, అరుంధతి రెడ్డి ఉన్నారు, అలాగే ఉమా ఛేత్రి ఉన్నారు. సో వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా ఆ 11 మెంబర్ స్క్వాడ్ గురించి మాట్లాడుకున్న క్రమంలో ఒకసారి జెమిమా గురించి మాట్లాడుకుంటే, ఎందుకంటే తనకి ఆ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక రీసెంట్గా జరిగిన మ్యాచెస్కి సంబంధించి, ఎందుకంటే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 127 స్కోర్ చేసింది. అఫ్కోర్స్ అది మర్చిపోలేని మ్యాచ్ అని చెప్పుకోవాలి. ఆ తర్వాత బంగ్లాదేశ్తో మ్యాచ్లో తనకి బ్యాటింగ్ లేని సందర్భం. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 76 స్కోర్ చేసింది. అదే ఆస్ట్రేలియాతో మరి ముఖ్యంగా లీగ్స్లో జరిగిన టైంలో 33 స్కోర్ చేసింది. ఇదే సౌత్ ఆఫ్రికాతో రిమెంబర్ జెమిమాకి సంబంధించి అప్పుడు డెకౌట్ అయింది. కాబట్టి ప్రస్తుతం తన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్న క్రమంలో మాత్రం ఆ క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేయబోతుంది జెమిమా, ఎటువంటి మ్యాజిక్ చేయబోతోంది అనేది ఆసక్తికరంగా మారుతోంది. ఇటు జెమిమాతో పాటు మిగిలిన వాళ్ళకి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక, ఎందుకంటే షఫాలి వర్మ గురించి మాట్లాడుకుందాం, ఓపెనర్, అలాగే స్మృతి మందాన గురించి కూడా మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఆఖరిగా కెప్టెన్ హర్మన్ప్రీత్ గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. షఫాలి వర్మకి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే లాస్ట్ మ్యాచ్లో తను 10 రన్లే చేసింది. కానీ ఒక్కసారి ఆ 3 మ్యాచ్లు, ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో 75 స్కోర్ చేసింది, ఆ ముందు మ్యాచ్లో 31 స్కోర్ చేసింది, ఆ ముందు మ్యాచ్లో 47 స్కోర్ చేసింది, ఆ తర్వాత 3 రన్లే చేసింది. ఎటువంటి పరిస్థితి ఉంది షఫాలి వర్మకు సంబంధించి. దాంతోపాటు స్మృతి మందాన గురించి ఏం మాట్లాడతాం, ఎందుకంటే సాధారణంగా విరాట్ కోహ్లీతో పోల్స్తూ ఉంటారు స్మృతి మందానాను. సో అటువంటి సందర్భం. సో తన స్కోర్ గురించి మాట్లాడుకుంటే, అఫ్కోర్స్ లాస్ట్ మ్యాచ్లో తను ఇచ్చిన పర్ఫార్మెన్స్ సాధారణమైంది కాదు. 24 పరుగులు చేసింది. అంతకుముందు మ్యాచ్లో అంటే బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 34 స్కోర్ చేసింది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో కీలకమైన ఇన్నింగ్స్లో ఏకంగా సెంచరీ స్కోర్ చేసింది. అంతకన్నా ముందు ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా దాదాపుగా సెంచరీకి దగ్గర వచ్చేసిన సందర్భం. దానికన్నా ముందు మ్యాచ్లో ఆస్ట్రేలియాతో 80 స్కోర్ చేసింది. కాబట్టి ట్రాక్ రికార్డు బాగుందని చెప్పుకోవచ్చు ఇటు స్మృతి మందానకి సంబంధించి. ఆఖరిగా హర్మన్ప్రీత్, నిజంగా జెమిమా గురించి మాట్లాడుకున్న సందర్భంలో హర్మన్ గురించి కూడా మాట్లాడుకోవాలి, హర్మన్ప్రీత్ గురించి కూడా. ఎందుకంటే ఎన్ని అవమానాలు, ఆ నిర్ణయాలు ఏంటి, ఆ టీమ్ సెలెక్షన్ ఏంటి, తన పర్ఫార్మెన్స్ ఏంటి, గుచ్చి 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 ప్రశ్నలు సోషల్ మీడియా నిండా. కానీ ఎక్కడా తొనకలేదు, ఎక్కడా వెనకలేదు. టీంని అలాగే నడిపించుకుంటూ ఫైనల్ వరకు తీసుకొచ్చింది. ఈరోజు సాధారణంగా లాస్ట్ మ్యాచ్లో అంటూ ఉంటారు, హర్మన్ప్రీత్ ఎక్కడా కూడా తన భావోద్వేగానికి లోను కాదు, తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటుందని చెప్పి. అటువంటి హర్మన్ప్రీత్ కౌర్
లాస్ట్ మ్యాచ్లో ఒక్కసారిగా ఏదో అంటే డ్యామ్ బద్దలేసిపోయినట్టు తను అంత ఉద్వేగానికి లోనైంది. ఆ మ్యాచ్ వెయిట్ అంతా, ఆ మ్యాచ్కున్న పొటెన్షియాలిటీ అంతా. ఉన్నది ఆస్ట్రేలియా, 7 సార్లు ప్రపంచ ఛాంపియన్. దాంతోపాటు ఈరోజు ఫైనల్లో తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎవరు ఉండరు అనుకున్న సందర్భంలో జెమిమా తనే ఇక మ్యాచ్ని క్లోజ్ చేయాలి అనుకున్న సందర్భంలో వికెట్ పడిపోయిన తర్వాత జెమిమాకు ఎనర్జీ డౌన్ అయిపోయింది అనుకున్న తర్వాత మ్యాచ్ ఇంకా చేతి నుంచి చేజారిపోతుంది అనుకున్న తర్వాత జెమిమా నిల్చుంది. హర్మన్ప్రీత్ ఇచ్చిన ధైర్యంతో నెక్స్ట్ వచ్చిన 2 వికెట్లు కూడా తడతడలాడించాయి, మ్యాచ్ మొత్తం క్లోజ్ చేశాయి. సో రిమెంబర్, ఒక కెప్టెన్ ఒక నాయకుడిని ప్రశ్నించే ముందు వాళ్ళు పడ్డ శ్రమను గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. సో ఒక్కసారి తన ట్రాక్ రికార్డ్ ఈ మ్యాచ్కి, ఈ ఇన్నింగ్స్ ఈ సిరీస్కి సంబంధించి మాట్లాడుకుంటే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 89 స్కోర్ చేసింది. అంతకన్నా ముందు న్యూజిలాండ్తో మ్యాచ్లో 10 రన్లకి అవుట్ అయిపోయింది. ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో 70 స్కోర్ చేసింది. ఇదే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 22 లాస్ట్ బిఫోర్ మ్యాచ్. అటువంటి ట్రాక్ రికార్డు హర్మన్ప్రీత్తో సొంతం. సో ఇక్కడ నుంచి కాస్త బౌలర్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బౌలింగ్ టీం కూడా మామూలుగా ఏం లేదు. ఎందుకంటే శ్రీచరణి మంచి ఫామ్లో ఉంది. రేణుకా సింగ్ ఠాకూర్ కూడా తన ఫామ్ కంటిన్యూ చేస్తుంది. క్రాంతి గౌడ్ ఎరగదీస్తుందనే చెప్పుకోవాలి. సో అలా ఒక్కసారి వీళ్ళ ముగ్గురు గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తారు. శ్రీచరణి బౌలింగ్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 2 వికెట్లు తీసింది, 49 రన్స్ ఇచ్చి. ఆ తర్వాత బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 23 రన్స్కి 2 వికెట్లు తీసింది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 58 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో 68 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 41 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసింది. ఆ తర్వాత మాట్లాడుకుంటే రేణుకా ఠాకూర్ ఇక్కడ తిరిగి సెలెక్ట్ చేయడానికి విషయం బహుశా ఆ స్కోర్ బోర్డులో ఒకవేళ రన్స్ గట్టిగా వెళ్తాయి అనుకుంటే హోల్డ్ చేయడానికి వికెట్లు తిరిగి నుంచి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చేమో, కానీ స్కోర్ బోర్డు మీద మాత్రం వాటిని అలా హోల్డ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 39 స్కోర్ ఇచ్చింది, కానీ 1 వికెట్ పడిపోయినప్పటికీ కూడా. అదే బంగ్లాదేశ్తో 1 వికెట్ తీసింది, 23 పరుగులు ఇచ్చింది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 2 వికెట్లు తీసింది, 25 పరుగులు ఇచ్చింది. ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో 1 వికెట్ తీయిపోయినప్పటికీ 37 పరుగులు ఇచ్చింది. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 1 వికెట్ తీయిపోయినప్పటికీ కూడా 29 పరుగులు ఇచ్చింది రేణుకా సింగ్ ఠాకూర్. ఇక అక్కడి నుంచి క్రాంతి గౌడ్ ఇంట్రెస్టింగ్ ఇక్కడ క్రాంతికి సంబంధించి, ఎందుకంటే సరైన వికెట్లు తీస్తుంది అని ఒక చర్చ జరుగుతూ ఉంటుంది క్రాంతి గౌడ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో. ఎందుకంటే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 1 వికెట్ తీసింది, 58 పరుగులు ఇచ్చింది. ఆ తర్వాత దానికన్నా ముందు న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 2 వికెట్లు తీసింది, 48 పరుగులు ఇచ్చింది. ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో 1 వికెట్ తీయలేదు, కానీ 46 పరుగులు ఇచ్చింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో మాత్రం చాలా బేభత్సంగా ఇచ్చేసింది. అక్కడ మాత్రం అఫ్కోర్స్ 1 వికెట్ తీయిపోయినప్పటికీ 73 స్కోర్ ఇచ్చింది. అక్కడ సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్కి సంబంధించి 2 వికెట్లు తీసింది, 59 పరుగులు ఇచ్చిన సందర్భం. ఆ తర్వాత రాధా యాదవ్ గురించి మాట్లాడుకుంటే అఫ్కోర్స్ తను బ్యాటింగ్కి ఒక చేయూతనిస్తోంది, అట్ ద సేమ్ టైం బౌలింగ్కి సంబంధించి కూడా తను కీలకమైన ఇన్నింగ్స్ ప్లే చేస్తోంది. సో రాధా యాదవ్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఐమ్ సారీ, లాస్ట్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 1 వికెట్ తీసింది, 66 పరుగులు. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్లు తీసింది, 30 పరుగులు ఇచ్చింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో అంటే అంతకన్నా ముందు 1 వికెట్ తీయలేదు, కానీ 48 పరుగులు ఇచ్చింది. ఆ తర్వాత అంతకుముందు మ్యాచ్లో 1 వికెట్ తీసింది, 27 పరుగులు ఇచ్చింది. అంతకన్నా ముందు మ్యాచ్లో 1 వికెట్ తీయలేదు, కానీ 61 పరుగులు ఇచ్చింది. ఇలా ట్రాక్ రికార్డ్ అయితే బాగానే ఉంది, మన వాళ్ళది కనిపిస్తోంది. సో ఇప్పుడు ఏం జరగబోతోంది, ఎవరు మ్యాజిక్ చేయబోతున్నారు? ఎందుకంటే సాధారణంగా టీమిండియాలో మనం చూస్తూ ఉంటాం, ఒకసారి తిలక్ వర్మ సడన్ సర్ప్రైజ్ ఇస్తూ ఉంటాయి, ఒకసారి జెమిమా రోడ్రిగ్స్ తన సర్ప్రైజ్ ఇచ్చిన సందర్భం. అంటే మనలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు కీలకమైన ఇన్నింగ్స్ని ప్లే చేస్తున్నారనలో అతిశయోక్తి లేదు. మరి ఈరోజు ఎవరు ఎటువంటి రోల్ ప్లే చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారుతోంది. ఈరోజు మీ నుంచి ఆ టీం నుంచి ఎవరి నుంచి స్పెసిఫిక్గా ఒక కీలకమైన ఇన్నింగ్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి, బిల్తో పాటు టీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.